బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. శుభాశీస్సులండి. రీసెంట్గా ఒక పాస్టర్ అయితే ఉన్నారు, సాలెం రాజు అని. ఆయన ఆడవాళ్ళని, మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళని వ్యభిచారుల్లాగా అంటున్నారు. సో ఇప్పుడు ఆడవాళ్ళంటే ముత్తైదులు, పసుపు, గాజులు, కుంకుమ, పూలు, సో ఇవి ప్రముఖంగా అందరూ తీసుకుంటారు. సో ఎంత పవిత్రంగా భావిస్తారు, అమ్మవారికి కూడా పెడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క ఆడపిల్లను మల్లెపూలు పెట్టుకుంటే వ్యభిచారి అని అనడం అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంచి విషయమే అడిగారు. ఎందుకంటే ఏదైనా శృతి మించితే వినాశనం తప్పదు. ఏదైనా శృతి మించినప్పుడు వినాశనం తప్పదు. ఎవరికైనా తప్పదు, ఎటువంటి వాళ్ళకైనా తప్పదు. అంటే అదే మంచి చెడు. మంచిని అందరూ ప్రేమిస్తారు, అది ఎవరైనా సరే. అందులో మంచి అనే దాంట్లో కుల మత ఏది ఉండదన్నమాట. అది సమాజం అంతా కూడా కలిసిమెలిసి జీవిస్తుంది. చెడు అనే ప్రవర్తన ఏంటి అంటే ఒకరిపైన ఒకరు ఇలాంటి అనరాని మాటలు అంటే పూలు ధరించే వాళ్ళు, ఇంకా నేను నా మాటలు అనకూడదు, ఇలా అన్న వాళ్ళని ఏం చేయాలంటే 100% వాళ్ళకు మరణ శిక్షే సరైనది ఎవరినైనా కూడా. ఎందుకంటే మరణ శిక్ష అనేది, ఎందుకంటే ఇంత పెద్ద మాటకు సంబంధించి దీనికంటే మించిన ఇంకా నెగిటివ్ మాట లేదు. ఇంకా అంతకంటే మించి ఇంకేదైనా ఉంది అంటే ఇంకా దానికి మించిన మాటలు ఏమీ లేవు. అదే లాస్ట్ మాట ఫైనల్గా. అంటే ప్రతి స్త్రీని అవమానించాడు. ప్రతి స్త్రీ అంటే హిందువులే కాదు, క్రిస్టియన్లు కూడా ధరించిన వాళ్ళు వాడతారు కూడా, ధరిస్తారు కూడా, పూలను అందరూ ఇష్టపడతారు కూడా. అదే కాకుండా ప్రతి విషయానికి కూడా పూలను శుభప్రదంగా పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్ని కలగచేసేటివి, రిలీజ్ చేసేటివి, ఆరోగ్యాన్ని కలగచేసేది. ఇంకా చెప్పాలంటే సనాతనమైనటువంటి ధర్మంలో భారతీయులు, అలాగే భారతదేశంలో ఇది సుమంగలిగా భావిస్తారు. సుమంగలిగా అంటే ఒక అన్ని కలగలిపినప్పుడే సుమంగలి అంటారు. ఏమిటంటే తను నిండు ముత్తైదు అని అనడానికి, తన భర్త బతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు అనడానికి పూలను ధరిస్తారు. పూలను ధరించారంటే ఆమె సుమంగలి అని అర్థం. పూలను ధరించలేదనుకోండి, ఆమె విడో అంటారు, లేదంటే వైధవ్యం కలిగినటువంటి ఆమె అంటారు, లేదంటే ముండమోపి అని అంటారు. అదొకటేనా అంటే మనకు తను సుమంగలి అని చెప్పడానికి, తను ఆర్థిక పరంగాను, అలాగే తన యొక్క వివాహ జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నరు బాగున్నాడు అని చెప్పడానికి, తన ఆర్థిక పరంగాను బాగుంది అని చెప్పడానికి అన్నిటికీ మెసేజ్ ఏమరా అంటే బొట్టు, ముఖ్యంగా అది పసుపు, కుంకుమ, వీటితో పాటు ముఖ్యంగా పూలు. ఈ 3 ఇంపార్టెంట్. ఏవి? గాజులు. ఇక్కడ మనకు పసుపు, కుంకుమ, అలాగే గాజులు, పూలు, మెట్టులు, కాటుక, ఇవన్నీ కూడా తను దీర్ఘ సుమంగలి అని చెప్పడానికి, తను భర్త సుభిక్షంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, తను ముత్తైదు అని చెప్పి తెలియచేసేదే ఈ పూలు, పసుపు, కుంకాలు, గాజులు, ఇవన్నీ కూడాను. వాటిలోనూ నల్లపూసలు, ఇంకా పగడాలు, మంగళసూత్రం, ఇవన్నీ కలగలిపితేనే ఏ ఒకటి లేకపోయినా కూడా తను సుమంగలికి కాదు అని అర్థం. అంటే ఒకవేళ ఉన్నా కూడా భర్త, తను ఎప్పటికైనా కూడా తను వెధవ అవుతుందని అది తెలియచేస్తూ ఉంటుంది. తనకు వైధవ్యం రాబోతుంది అంటే ఆమె బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడదు. ఒకవేళ బొట్టు పెట్టుకున్న, అది పెద్ద బొట్టు పెట్టుకోరు, చిన్న బొట్టు పెట్టుకుంటారు. అలాగే పూలను ఇష్టపడరు, గాజులను కూడా వేసుకోరు. ఇలాంటివన్నీ కూడా సంకేతం ఇస్తూ ఉంటాయి. ఏమని? తను ముండమోపి అని చెప్పడానికి ఇవన్నీ కూడా సంకేతాన్ని ఇస్తూ ఉంటాయి, సంకేతాన్ని సూచిస్తూ ఉంటాయి. ఒక విధంగానే కాకుండా మనం జననం, మరణం అన్నిటికీ కూడా పూలనే వాడుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళైనా సరే చనిపోతే వాళ్ళందరూ కూడా బొకేలు, పూలను తీసుకుపోయి ఇస్తారు. ఇలా
ప్రతి దాంట్లోనూ ప్రతి సంప్రదాయంలోనూ ప్రధానంగా పూలను వాడతారు. అవును స్వామి. ఒక హిందువులు అయితే పసుపు కుంకుమ అన్నిటినీ వాడతారు. హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వాడేది ఏంటంటే పూలని. మిగతా వాళ్ళంటే వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, లేదంటే ముస్లిం కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి దానికి కూడా ప్రతి కార్యక్రమానికి పూలను వాడతారు. అటువంటి పూలను వాడే అటువంటి సంప్రదాయాన్ని ఇది వాడే వాళ్ళు ఎవరైనా కూడాను వ్యభిచారులు అని అనడం అనేది ఇంతకంటే మించిన నీచమైన పెద్ద మాట ఇంకొకటి లేనే లేదు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి మాట ఏదైనా ఉంది అంటే ఈ మాటే. అలాగే మనము అనుకున్నట్టుగా భారతీయ సంప్రదాయము, భారతీయ సనాతనమైనటువంటి ధర్మంలో పూలు అత్యంత పవిత్రమైనటువంటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటివి, ఆయుష్ను కూడా కలగచేసేటివి. అంతేకాకుండా అవి ఆ పూల నుంచి అమృత మదనం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు తేనెటీగలు ఆ పూలు ఉన్నటువంటి మకరందాన్ని తాగి తేనెగా వాటిని మారుస్తాయి. అలా ప్రపంచానికి ఒక విధంగా కాకుండా సర్వ విధాలు కూడా ఒక పాజిటివ్ని రిలీజ్ చేస్తూ సమస్త భాగ్యాలను ప్రసాదిస్తూ సర్వ విధాల శుభప్రదమైనటువంటి సూచనని కలగచేస్తూ ఉన్నటువంటివే పూలు. ఈ పూలు భారతదేశంలో అత్యంత ప్రీతిగా సుమంగళిగా పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే భారత దేశంలో పూలనే అనే కాకుండా వాడు అవమానించింది భారత స్త్రీని అవమానించాడు. వీళ్ళు కొంతమందిని వాళ్ళని వీళ్ళని అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళని అవమానించాడు, స్త్రీలని. అందులోనూ మరి భారతదేశంలో వాడు భారతదేశానికి వలస వచ్చినవాడు. భారతదేశానికి వలస వచ్చినవాడు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నిటిని కొల్లగొట్టాడు. అదే కాకుండా భారత స్త్రీని కూడా కొల్లగొట్టాడు. భారతదేశ స్త్రీని చెరబట్టాడు, భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలన్నింటినీ కొల్లగొట్టాడు, అన్నిటినీ దొంగిలించాడు, అన్నిటినీ దోచుకుపోయాడు. అంతేకాకుండా భారతదేశాన్ని సొమ్ము తిని భారతదేశంలో జీవిస్తూ భారతదేశంలో ఉంటూ భారతదేశ స్త్రీనే వాడు దారుణంగా అవమానించాడు. అంటే ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే మరణ శిక్షే శరణ్యం. ఎందుకో అది కూడా అన్నానంటే అది వేసినట్టు అయితే ఇంకొకడు ఎవడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. లేదనుకోండి ఇంకా ఇటువంటి వాళ్ళని చూసుకొని కొంతమంది ఎవరో అడ్వకేట్లు అంట, లేకపోతే ఇంకా ఎవరెవరో వాళ్ళని సమర్థిస్తున్నారంటే వాళ్ళు ఇలాంటివి మాట్లాడుకుంటూ వాళ్ళకి లా సంబంధించి వాటిని వత్తాసు పలుకుతూ వాటిని సమర్థించుకుంటూ ఈ విచ్చలవిడిగా ఇంకా ఎన్నో మాట్లాడతారు. కానీ ఒక మాట చెప్పాలంటే మగవాళ్ళ గురించి మాట్లాడినా అంత పట్టించుకోం, కానీ మా భారతదేశ స్త్రీని వాడు అవమానించినందుకు వాడికి మరణ శిక్షే శరణ్యం. చాలా చక్కటి మాట చెప్పారు గురుగారు. నిజంగా ఒక స్త్రీని ఇలా అవమానించడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో ఉంటూ ప్రతి ఒక్క ఆడపిల్ల పువ్వు అంటే చాలా పవిత్ర పువ్వులు అన్నవి. సో అలాంటి పువ్వుల్ని కూడా ఇప్పుడు ఒక మసీద్ లో చూసుకుంటే, దర్గాల్లో చూసుకుంటే యూజ్ చేస్తారు, దేవుడి దగ్గర అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఆ పెళ్లిళ్ళ కన్నప్పుడు బొకేల్లాగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. క్రిస్టియానిటీలో చూసుకుంటే హిందూ సాంప్రదాయాల్లో పూలమాలలు వేస్తూ ఉంటారు. సో ఎవరైనా పుట్టిన పూల మాల వేస్తూ ఉంటారు, చనిపోయిన పూలమాల వేసి ఎంత శుభప్రదంగా మనం చూసుకుంటున్నాము. అలాంటి పూలను కూడా, అది కూడా ఒక ఆడపిల్ల పూలు పెట్టుకుంటే సో వాళ్ళని వ్యభిచారులు అని అన్నాడు. అందుకు దాన్ని క్షమించరాని నేరం, క్షమించరాని అంటూ నేరం. కోర్టుకు మనం ఇచ్చే సందేశం ఏమిటంటే కోర్టు అనేది న్యాయాన్ని వాళ్ళు అనుసరిస్తే కంపల్సరిగా వీడికి మరణశిక్ష విధించాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క పూలని అత్యంత పవిత్రంగా చూసేటువంటి భారతదేశంలోనే ఇలా అన్నాడంటే ఇంకా అంతకంటే మించినటువంటి నేరం ఇంకొకటి ఉండదు. రెండోది వచ్చేసి భారతదేశ స్త్రీని అవమానించడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ క్రిస్టియానిటీలో ఉన్నారు, మతంలో ఉన్నప్పుడు అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు అందరినీ దూషించట్లేదు. ఇప్పుడు దూషించాడుగా అంటే ఆ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడాను మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పూలను ఇష్టపడతారు, పూలను వాడుతుంటారు, పూలను స్వీకరిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు బజారు మనుషులా అంటే వాడు కన్నే పొడుచుకున్నాడు. అంటే వాడు క్రిస్టియన్ ఆర్టీలోనే ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అవమానించాడు. కాబట్టి
అదే మతస్థులు వాడిని బహిష్కరణ చేయాలి, లేదంటే కోర్టు న్యాయ వ్యవస్థ అనేది వాడికి మరణ శిక్షణ విధించాలి. అప్పుడు దాన్ని అందరూ కూడా సమర్థించాలి తప్ప ఎవరు కూడా దాన్ని మాకు అన్యాయం చేశారు అన్నారంటే వాళ్ళందరూ కూడా వాడికి వత్తాసు పలికినట్టే, వాడికి సపోర్ట్ ఇచ్చే. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాడికి సమర్థిస్తున్నారో, ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు అందరూ కూడా నేరస్తులే. థ్యాంక్ యూ స్వామి, చాలా చక్కగా చెప్పారు. శుభాశీస్సులండి.